రమణయ్య సారీ 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 ఓకే. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్. మీరు చాలా చక్కగా మీరు నేర్చుకున్న విషయాలు మీరు షేర్ చేసిన దాన్ని బట్టి మీ దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. మీకు థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను. చాలా మందికి ఇంకా షేర్ చేయాలని మీకు ఆసక్తి ఉండుండవచ్చు, కానీ టైంని బట్టి అందరికీ సమయం ఇవ్వలేకపోతున్నాము. ఈ సమయంలో మనము మన యొక్క సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ కోసం డిస్ట్రిబ్యూషన్, తర్వాత ఫైనల్ మెసేజ్, తర్వాత మనకి డెడికేషన్ ప్రేయర్ ఉంటది. మీరందరూ కూడా రాగలిగిన వాళ్ళందరూ వీడియోస్కి వస్తే బాగుంటది. మేము అందరం ఒకరినొకరు చూసుకోవడానికి చాలా చూడటానికి అవకాశం ఉంటది. కాబట్టి దయచేసి రావడానికి ప్రయత్నం చేయండి. ఈ సమయంలో కొంతమంది జాయిన్ అవ్వాలనుకుంటాను. స్టిల్ దేర్. మీ దగ్గర లైటింగ్ సరిగ్గా లేకపోయినా పర్వాలేదండి, వీడియో ఆన్ చేసుకోండి. దయచేసి వీడియో ఆన్ చేయండి. అయితే ఉన్న దానిలో బెటర్ ప్లేస్ కి రండి అంతే. ఒక 1 minute తీసుకుందాము. 31 people ఇందాక జాయిన్ అయ్యారు, ఇంకా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. జస్ట్ విల్ టేక్ 1 minute. రమణయ్య 1 minute లో ఎవరైనా షేర్ చేసుకుంటే చేసుకొని చెప్పండి. ఓకే, యా ఫ్రెండ్స్, 1 more person ఇంకొకరు ఎవరైనా షేర్ చేసుకోవడానికి అవకాశం, ఎందుకంటే ఇంకా 31 people జాయిన్ అయ్యారు. సార్, నా పేరు సురేష్ కుమార్ సార్. నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉంటాను. RIT-లో BTS కోర్స్ చేస్తూ ఈ పర్సన్ టు పర్సన్ ఈ యొక్క బైబిల్ కౌన్సిలింగ్ నాకు చాలా ఉపయోగపడింది సార్. నాకు డిపార్ట్మెంట్ పరంగా కానీ, లేకపోతే నా తోటి విశ్వాసాలతో మాట్లాడే విధానంలో కానీ, లేకపోతే వాళ్ళు చెప్పింది వినే విధానంలో కానీ నేను చాలా విషయాలు నేర్చుకున్నాను సార్. మరి ముఖ్యంగా అనిల్ సార్ ఈ యొక్క పర్సన్ టు పర్సన్ ఈ యొక్క క్లాస్ అన్ని కూడా ఆయన చక్కగా ఆ టేబుల్స్ తో లేకపోతే చక్కని బొమ్మలతో ఆయన PPT షో తయారు చేసి మాకు క్లాస్ చెప్పారు. చాలా బాగా చెప్పారు సార్. అందులో ముఖ్యంగా ఈ ఎవరైనా బలహీనలు కానీ, లేకపోతే ఏదైనా వారికి ఉన్న వ్యసనాన్ని మన దగ్గరకు చెప్పుకున్నప్పుడు వాళ్ళని తక్కువ చూపు చూడకుండా వాళ్ళని ఎలా మనం వారి మాట వినాలి, శ్రద్ధగా వినాలి, మనం వారికి ధైర్యం ఎలా చెప్పి వాళ్ళని ఎలా ఆదరించి వారిని ఎలా మళ్ళీ సరైన మార్గంలో నడిపించాలనే విషయాలు చాలా చక్కగా టీచ్ చేశారు. ఈ యొక్క పర్సన్ టు పర్సన్ ఈ యొక్క బైబిల్ బిబిలికల్ కౌన్సిలింగ్ ద్వారా చాలా విషయం నేర్చుకున్నాను. అందుని బట్టి దేవుని నామానికి థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఇంకా 6 members జాయిన్ అవ్వలేదు. వి కెన్ గో హెడ్. స్త్రీలలో నుంచి, సిస్టర్స్ లో నుంచి ఎవరైనా మాట్లాడితే, ఇది పురుషులకే కాదు సిస్టర్స్ కి కూడా ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. ఒకరిద్దరికి ఎవరైనా తీసుకుంటే. వెరీ థ్యాంక్ఫుల్. అంటే చాలా బాగా యూజ్ అయిందని నేను చెప్పగలుగుతున్నాను సార్. అంటే నేను నేర్చుకున్నది ఈ యొక్క కౌన్సిలింగ్ లో ఏంటంటే, ఒక సమస్యని ఎలా వినగలాలి, వినటం ఎలా శ్రద్ధగా, ఆ సమస్యని తెలుసుకోవటం, గ్రహించటం, మళ్ళీ అవతల వాళ్ళకి ఎలా ఆ సమస్యతో వాళ్ళకి సమాధానంగా ఎలా మాట్లాడాలో నేను నేర్చుకున్నాను. ఇంకా ఏంటంటే అవతల వాళ్ళు ఎంతసేపటికి మోటివేషన్స్ గా చెప్పటం, ఎలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అనేసి కొంతమంది చెప్తా ఉన్నప్పుడు ఆ యొక్క విషయాలని మనం మోటివేషన్ చేసేలా కాకుండా అసలు ప్రాపర్ గా వాళ్ళ సమస్య దగ్గరికి మనం ఏ విధంగా దగ్గరగా సన్నిహితంగా వెళ్ళాలో అది నేను చాలా బాగా గ్రహించగలిగాను. యాజ్ ఏ థింగ్ గా నేను మాట్లాడాను కూడా వేరే వాళ్ళతోటి. అది చాలా బాగా యూజ్ అయింది సార్. థ్యాంక్ యూ సో మచ్. సిస్టర్స్ ఇంకొకరికి అవకాశం ఉందండి, త్వరగా ఉపయోగించుకోండి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. సార్, నేను PTP ఫస్ట్ టైం నేను వినడం ఈ కౌన్సిలింగ్. అది కూడా విన్నప్పుడు ప్రతి క్లాస్ కూడా నేను చాలా ఎంకరేజింగ్ గా ఫీల్ అయ్యాను. ఈ కౌన్సిలింగ్ ఎలా వినాలి, చక్కగా ఎలా వాళ్ళకి ఆన్సర్ చేయాలి, ఓర్పు కావాలి, చక్కగా విని అర్థం చేసుకోవడం అదంతా కూడా క్లాసెస్ ద్వారా చాలా బాగా నేర్చుకున్నాను. అండ్ త్రూ ది డ్యూరింగ్ ది కోర్స్
నాకు పిల్లలను కూడా మా పిల్లలకు కూడా నేను ఒకసారి కౌన్సిలింగ్ ఇచ్చాను. మీరు ఇచ్చిన ప్రతి ఒక్క మాటల్ని విని నేర్చుకుంటూ అది నా పిల్లలకు కూడా నేను ఇచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. హౌ దే హ్యావ్ బీన్ రెస్పాండ్ ఇంట్లో హ్యాపీగా ఉంది సార్ ఈ కోర్స్ చేసినందుకు కూడా. అలాగే ఈ కోర్స్ చేయడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి రైట్ ఈ సొసైటీ వాళ్ళ గాంధీ గారికి, నోయల్ సార్ కి, అలాగే రమణయ్య సార్ కి అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఫర్దర్ అడ్వాన్స్డ్ కోర్స్ ఏదైనా ఉన్నా కూడా మేము చేయడానికి కూడా వీఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ఓకే, మనం ఇంకా వెయిట్ చేయలేము, ఎందుకంటే మనం చాలా సఫిషియెంట్ టైం ఇచ్చాము, కానీ వాళ్ళు 6 మెంబర్స్ మళ్ళీ రాలేదు. మనకు తెలియదు విషయం ఏంటో. ఎనీవే వి గో హెడ్. మన మధ్యలో చెప్పినట్టు డాక్టర్ శాంసన్ గాంధీ గారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. సారు మన పిటిపి ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉంటా ఉన్నారు. నాకు ఇంట్రడ్యూస్ చేశారు. అదే విధంగా సార్ వైఫ్ క్రిస్టినా గాంధీ గారు చాలా బ్యాక్ బోన్ గా ఉంటూ మినిస్ట్రీని ముందుకు సాగిస్తా ఉన్నారు. సార్కి 2 బాబులు, వారు యుఎస్ లో సెటిల్ అయ్యారు, వాళ్ళకి మ్యారేజ్ అయింది, గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు. పాప వాళ్ళకి ఒక పాప ఉన్నారు. పాప ఇక్కడ హైదరాబాద్ లో ఉంది, తనకు కూడా మ్యారేజ్ అయింది, వాళ్ళు కూడా సెటిల్ అయ్యి చక్కగా ఉన్నారు. దేవుడు ఆ రీతిగా శాంసన్ గాంధీ గారిని ఆ విధంగా దేవుడు వాడుకుంటూ ఈ మినిస్ట్రీలో ఎంతగానో హెచ్చిస్తూ ఎంతో మందికి హెల్ప్ చేయడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ట్రైనింగ్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ కౌన్సిలింగ్, పర్సనల్ కౌన్సిలింగ్, 1-to-1 బేసిస్ తో 1-to-1 బేసిస్ గా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలకి హెల్ప్ చేయడానికి కూడా ఈ మినిస్ట్రీ ఎంతగానో ఉపయోగపడతా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ శాంసన్ గాంధీ గారు, ఈ విధంగా ఈ మినిస్ట్రీ ముందుకు తీసుకెళ్తున్నందుకు. ఈ సమయంలో ఈ టైం మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను సార్. బ్రదర్, ఫస్ట్ సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, ఆ తర్వాత మీరు కొంత మెసేజ్, ఆ తర్వాత ప్రేయర్ మీరే చేసి క్లోజ్ చేద్దాం, డెడికేషన్ ప్రేయర్. అనిల్ అన్న నన్ను ఒక్కొక్కసారి నన్ను ఇదేరా ఏంటి ఏమంటారు, షేర్ చేయొచ్చు అన్న, షేర్ చేయటం చేయొచ్చా? డైరెక్ట్ చేయొచ్చు, మీరు షేర్ చేయొచ్చు. చేయొచ్చా? ఓకే దాన్ని, ఓకే రైట్. సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ అండి. అన్న కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే ఓకే బ్రదర్, కనిపిస్తుంది. కంగ్రాచులేషన్స్ వచ్చేసింది. యా కంగ్రాచులేషన్స్. ఓకే, ఫస్ట్ కుడుమల రూబెన్ రావు. రూబెన్ రావు గారు కంగ్రాచులేషన్స్. ఉన్నారండి? ఓకే, రూబెన్ రావు గారు. ఓకే. టింటాటి సత్యకుమార్. సత్యకుమార్ గారు కంగ్రాచులేషన్స్. ఓకే, నెక్స్ట్ మణిపాల్. మణిపాల్ గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మణిపాల్ గారు మీరు మాట్లాడుతున్నారు, మాకు వినబడలేదు మీ మాట. సార్ థ్యాంక్ యూ సార్. సో కంగ్రాట్స్. కూడా శ్రీనివాసరావు. శ్రీనివాసరావు గారు కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ అండి. సురేష్ కుమార్ మాట్లాడారు, నాకు టెస్ట్ మనీ కూడా చెప్పారు, మరి సురేష్ కుమార్ గారు కంగ్రాచులేషన్స్. ఐ థింక్ హీస్ ఇన్ సర్వీస్. సురేష్ గారు కూడా ఉన్నారు, మాట్లాడలేదు. సురేష్ గారు కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తిరుపోగు మౌనిక. మౌనిక గారు Sir, thank you, కంగ్రాచులేషన్స్. sir. Thank you, sir. వేమూరి కల్పన. కల్పన గారు కంగ్రాచులేషన్స్. Thank you, sir.
షేక్ కాసిం కాసిం గారు కంగ్రాచులేషన్స్. ఐ సా హిమ్. కాసిం గారు కంగ్రాట్స్ అండి. మీ వాయిస్ వినబట్టలేదు, మీరు కూడా మాట్లాడుతున్నారు. జకరియా ఉదయగిరి గారు కంగ్రాచులేషన్స్. జకరియా గారు, సో కంగ్రాట్స్. ఫస్ట్ టెస్ట్ మనీ చెప్పింది ఆయనే ఉన్నారు. అవునండి, అవునండి. ఎస్. కొటే స్టీవెన్ కంగ్రాచులేషన్స్. నైస్ నేమ్. స్టీవెన్ గారు కంగ్రాట్స్ అండి. తోట ఏడుకొండలు కంగ్రాచులేషన్స్. రమ ఉదయగిరి గారు కంగ్రాచులేషన్స్. రమక ప్రైజ్ లార్డ్, సో కంగ్రాట్స్. ఇద్దరు విజయ్ డానియల్. Thank you, sir. Thank you so much. Congratulations. Thank you so much, sir. కంగ్రాట్స్. Thank you, sir. Thank you. శివ పునుగుపాటి. Congratulations. పినుమాక ఎమరల్డ్. Thank you, sir. Thank you so much. Yeah, congratulations, Emerald గారు. అంతం సౌజన్య గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా. అందుకూరి శ్రీను గారు కంగ్రాచులేషన్స్. Thank you, sir. Thank you. పొనుగుమాటి భవానీ గారు కంగ్రాచులేషన్స్. Yeah, she's there. I think she is not able to. Yeah. జాన్ సుందర్రావు ఉబ్బడి. జాన్ సుందర్రావు గారు కంగ్రాచులేషన్స్. ఆవులూరి అనుష గారు కంగ్రాచులేషన్స్. Thank you, sir. థ్యాంక్ యూ. జే బాల మల్లేశ్వరి భాయ్ గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. వి దుర్గారావు అలియాస్ ఎలిషా గారు కంగ్రాచులేషన్స్. Thank you so much, sir. వై ఉదయ భాస్కర్ రావు గారు కంగ్రాచులేషన్స్. మదిరి ప్రభుదాస్ గారు కంగ్రాచులేషన్స్. మట్నాథ్ రత్నకుమారి గారు కంగ్రాచులేషన్స్. Thank you, sir. చొల్లంగి సుగుణ రత్నం గారు కంగ్రాచులేషన్స్. సుగుణ కామెపల్లి సుజన కంగ్రాచులేషన్స్. ఇందాక మాట్లాడారు కదా నువ్వు మాట్లాడిన సుజన గారు. ఓకే. బి రమేష్ గారు కంగ్రాచులేషన్స్. అన్న వినపడుతుందన్న. ఎస్ రమేష్ గారు. ఓకే. రాజారెడ్డి గారు కంగ్రాచులేషన్స్. పాపబత్తుల మాణిక్యరావు గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. కరెంట్ పోయినట్టుంది మీ దగ్గర. పాపబత్తుల ప్రతిమారాణి గారు కంగ్రాచులేషన్స్. Thanks, Anna. Thank you so much, Anna. పుత్తూరు రాజేశ్వరం గారు కంగ్రాచులేషన్స్. Thank you, sir. వి నాగ మల్లేశ్వరరావు గారు కంగ్రాచులేషన్స్. ఓకే. ఇంతటితో అయిపోయింది. నెక్స్ట్ మనము మన అప్రిషియేషన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వబోతున్నాము. అనిల్ కుమార్ గారు వారు చాలా చక్కగా టీచ్ చేసిన దాన్ని బట్టి వారికి అప్రిషియేషన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వబోతున్నాము.
ఎం థ్యాంక్ అనిల్ యూ అన్న, కుమార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. కంగ్రాచులేషన్స్ అనిల్ కుమార్ గారు. ధన్యవాదాలు. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అందరికి వచ్చే సర్టిఫికేట్ వచ్చినాయి అనుకుంటున్నాను. ఎవరైనా మిస్ అయ్యారా? నేను ఇప్పుడే వచ్చాను. ఓకే, పేరు వచ్చింది అన్నారు. యా, మీ పేరు అనౌన్స్ చేశాం. కంగ్రాచులేషన్స్ శివ. వచ్చిందన్న, పేరు ఐశ్వర్య గారు, రమా గారు ఇద్దరు పేర్లు పిలిచారు, మీరు రెస్పాండ్ అవ్వలేదు. ఓకే ఓకే ఓకే, థ్యాంక్స్ అన్న. పేరు రాలేదు సార్. మేడిశెట్టి శ్రీను. ఎవరు? మేడిశెట్టి శ్రీను. ఉంటుంది సార్. గోడ శ్రీను వచ్చింది కానీ మేడిశెట్టి రా. అంటే కంప్లీట్ చేశారండి? సబ్మిట్ చేశారా? కంప్లీట్ చేసాను అంటే ఒక 2 పాటలు సబ్మిట్ చేయలేదు. ఓకే, కంప్లీట్ చేయకపోతే మీకు సర్టిఫికేట్ లేదు, రాదు. సబ్మిట్ అది అయ్యాక ఇస్తారు. 2 లెసన్స్ కూడా కంప్లీట్ చేశాక ఇస్తాం. ఓకే సార్, అంటే రాజస్థాన్ అది సబ్మిట్ పెట్టలేదు, పెడతాను. తెలియదు కదా మరి. ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళకే సర్టిఫికేట్ ఇచ్చామండి. ఓకే, యా, ప్లీజ్ గో హెడ్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ అందరికి చాలా చాలా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను, కంగ్రాచులేట్ చేస్తుంటున్నాను. సక్సెస్ఫుల్ గా మీరు ఈ కోర్స్ ఇంత చక్కగా డెడికేటెడ్ గా కాన్సన్ట్రేట్ చేసి ఈ కోర్స్ ఈ విధంగా కంప్లీట్ చేసినందుకు దేవునికి స్తోత్రములు. అండ్ మీకు కంగ్రాచులేషన్స్. ప్రత్యేకంగా మరి మిమ్మల్ని అందరినీ ఓపికగా మరి ఎంతో డెడికేషన్తో మరి మిమ్మల్ని అందరూ నడిపించినటువంటి బ్రదర్ అనిల్ కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి కంగ్రాచులేషన్స్. అండ్ అందరూ మీ యొక్క టెస్టిమనీని, సాక్ష్యాన్ని పంచుకున్నప్పుడు చాలా చాలా ఆనందంగా అనిపించింది. ప్రతి ఒక్కరూ మీరు మీ ప్రాక్టికల్గా మీరు ఈ కోర్స్ని ఏ విధంగా మీ జీవితంలో, మీ వృత్తిలో మరి వన్ ఆఫ్ యూ, మీరు ఒకరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారని అన్నారు. ఎలిషా గారా ఎవరు? సురేష్ కుమార్, వెరీ గుడ్. ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్. సో వాళ్ళు గనక మరి ఇలాంటి కోర్సు ద్వారా లాభపడ్డారంటే చాలా చాలా సంతోషం అవుతుంది. ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్స్ లో వాళ్ళకి మనుషులతో ఏ విధంగా ప్రవర్తించాలో, వాళ్ళ సమస్యలు ఏ విధంగా అర్థం చేసుకోవాలో వాళ్ళకి తెలియదు. వాళ్ళు రఫ్ అండ్ టఫ్ ఉంటారు అని వింటూ ఉంటాం. కానీ ఇప్పుడు మనం చూస్తే ఈ కోర్సు ద్వారా వాళ్ళు ఏ విధంగా ఒకరితో ప్రవర్తించాలా, వాళ్ళతో ఏ విధంగా కౌన్సిలింగ్ చేయాలో వాళ్ళు నేర్చుకున్నారంటే చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా 2-3 ఏమన్నారంటే, మేము పరిచయం చేస్తూ ఉన్నాము, పాస్టర్స్ మీ అందరితో కౌన్సిలింగ్ చేయక తప్పదు, కానీ ఈ కోర్స్ కన్నా ముందు చేసే విధానము, కోర్స్ చేశాక చేసేటటువంటి విధానంలో చాలా వ్యత్యాసం ఉంది, గ్రోత్ ఉంది, ఇంప్రూవ్మెంట్ ఉంది అని విన్నాము. కాబట్టి ఇలాంటి సాక్ష్యాలు విన్నప్పుడు మరి చాలా మనసుకి తృప్తి కలుగుతుంది, మరి దేవునికి మహిమ కలిగిస్తుంటున్నాము. మరి రమణయ్య గారు, నోయల్, ఇంకా వీళ్ళందరూ ఎంతో ప్రయాసపడి మిమ్మల్ని అందరినీ ఈ కోర్సులో చేర్చి మిమ్మల్ని నడిపిస్తూ మరి మిమ్మల్ని ఈ యొక్క ఫినిష్ లైన్కి కూడా తీసుకొచ్చారు. కాబట్టి ప్రత్యేకంగా మరి ఒకసారి బ్రదర్ అనిల్ కుమార్ రైట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ హెడ్ వాళ్ళు సమయం తీసుకొని తను ఈ విధంగా చక్కగా మిమ్మల్ని అందరినీ ఈ యొక్క తరబీదులో మరి నడిపించినందుకు దేవునికి స్తోత్రములు, ప్రత్యేక అభినందనలు వాళ్ళందరికీ.
మరి ఈరోజు మరి దేవుని వాక్యం నుంచి నేను పంచుకోవాల్సిన ఒక ప్యాసేజ్ నేను మీకు చెప్తాను. మరి ఎవరైనా తెలుగులో చదివితే బాగుంటుంది. లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వరకు. లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వరకు. ఎవరన్నా ఒకరు చదివితే. అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్నటి చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. థ్యాంక్ యూ. ఇక్కడ మనం ఏం గమనిస్తుంటున్నామంటే, యేసు ప్రభు ఆ గ్రామంలో వచ్చినప్పుడు మరి మార్త యేసు ప్రభుని తన గృహంలోకి ఆహ్వానించి తనకు చేయవలసినటువంటి మరి ఆ హాస్పిటాలిటీ తను ఎక్స్టెండ్ చేసింది. ఆ గృహంలో తన సిస్టర్, తన సోదరి మేరీ కూడా ఉంది. ఈ ఇద్దరి డిసైపుల్షిప్ లో కనుక చూస్తే వాళ్ళ అప్రోచ్, కార్యాలు చేయాలా అనేసి మార్తా చాలా ఆశపడుతూ ఉంటుంది. దేవునికి పరిచర్య చేయాలా, యేసు ప్రభుకు పరిచర్య చేయాలా అనేసి చాలా ఆసక్తితో, వంట చేయాలా, ఇది చేయాలా, అది చేయాలా అనేసి చాలా ఆశిస్తూ ఉంటుంది. కానీ మరియా తన యొక్క సిస్టర్, తన యొక్క సోదరి మరియా యాటిట్యూడ్ కనుక చూస్తే, యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చొని తాను మాట్లాడే ప్రతి ఒక్క మాటను గమనిస్తూ అదే తనకు ఒక గొప్ప విందుగా భావించి తను యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుని చపాతి తీరాదు. చూసారా, చక్కటి కాంటెక్స్ట్ గా చపాతీలు చేయొద్దా అని అంటున్నారు ఎవరు. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ కాంటెక్స్ట్. డిన్నర్ లేనిది, వంట కాంది మనకు కడుపు నిండదు. సో దట్స్ నాట్ అ ప్రాబ్లం. యేసు ప్రభు తను వీళ్ళు చాలా సేపటి నుంచి నా బోధ వింటున్నారు అనేసి సర్మన్ ఆన్ ద మౌంట్ అయ్యాక తను ఎంతో మందికి భోజనం సిద్ధపరిచారు. సో భోజనం గురించి మనము ప్రయాసపడకూడదు అని కాదు, కానీ ఒక మాట అంటున్నాడు యేసు ప్రభు. ఎప్పుడు మార్తా ఏమంటుంది, యేసు ప్రభుని సంబోధిస్తూ తను ఏముంటుందంటే, లార్డ్, do you not care that my sister has left me to serve alone? నువ్వు పట్టించుకోవా? నేను అక్కడ వంట గదిలో ఎంతో కష్టపడుతున్నాను, కూరగాయలు కోస్తున్నాను, మంట పెడుతున్నాను, ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను. ఇంత కష్టపడుతూ ఉంటే నా యొక్క సిస్టర్ నీ దగ్గర కూర్చొని నీ మాటలు వింటుంది. మరి నేను కష్టపడే ఆ కష్టాన్ని గుర్తించి నా సిస్టర్ని మేరీని నువ్వు నా దగ్గర పంపించకుండా నన్ను పట్టించుకోవటం లేదేంటి అని ఆమె అన్నప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మరియా ఈ రెండిట్లో తను ఒక చాయిస్, షీ చోస్
బిట్వీన్ టూ. అదేంటంటే, ఒకటేమో we are to be having communion with God, దేవునితో సహవాసము కలిగి ఉండడం, అది ఒకటి. రెండోది ఏంటంటే దేవుని కొరకు చేసేటటువంటి పరిచర్య. ఇప్పుడు మనం అందరము కౌన్సిలింగ్ కోర్స్ ద్వారా మనము తరబీదు పొంది ఉంటున్నాం. బ్రదర్ అనిల్ కుమార్ గారు చక్కగా ఏ విధంగా వినాలో, ఏ విధంగా సంబోధించాలో, ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలనో, ఏ విధంగా సొల్యూషన్ ఇవ్వడానికి త్వరగా పూనుకోకుండా వారి యొక్క భావోద్రేకాలు అర్థం చేసుకొని ఓపికతో ప్రార్థన పూర్వకంగా మరి వాళ్ళందరికీ వాళ్ళ యొక్క సమస్యకు పరిష్కారం వాళ్ళు ఏ విధంగా గుర్తించాలో అవన్నీ నేర్పించారు. అవన్నీ మనకు పరిచర్యకు చాలా సహాయపడుతుంది. మంచి విషయం. కానీ ఇక్కడ మార్తానేమో పరిచర్య చేయాలని ఆశిస్తుంది, మరియనేమో దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవుణ్ణి ఏ విధంగా నేను ఒక స్పాంజ్, ఒక మంచి నీటిని ఏ విధంగా అబ్జార్బ్ చేసుకుంటుందో, మరి అక్కడ కూర్చొని ప్రతి ఒక్క మాట విని తన మనస్సులో ఆ మాటలను దాచుకొని ఎదగడానికి ఆశిస్తూ ఉంటుంది. మన జీవితం కనుక గమనించి చూస్తే అప్పుడప్పుడు మనము ఎంతో పరిచర్య చేయాలని మంచి ఆశతో ఉంటాము, ఎంతో బలంగా మనము ఆసక్తితో పరిచర్య చేయాలనుకుంటాము. కానీ ఈ పిటిపి స్థాపించి 26 సంవత్సరాలుగా ప్రయాసపడి అందరితో, పిటిపి బృందం అందరితో ప్రయాసపడి ఇంత గొప్ప పరిచర్య దేవుడు మా చేత జరిగించాడు అనేసి తప్పకుండా నేను సాక్ష్యం ఇస్తాను. దేవునికి వందనాలు చెల్లిస్తాను. మీ ఇలాంటి జీవితాల నుంచి ఇలాంటి మంచి సాక్ష్యాలు వింటూ ఉంటే దేవునికి మహిమ కలుగును గాక అని మేము అందరము దేవుని మహిమపరుస్తూ ఉంటాం. కానీ ఈ 26 సంవత్సరాలు లేక దేవుని దగ్గర దేవుని నమ్ముకొని 18 సంవత్సరాలుగా ఉన్నప్పుడు నేను యేసు ప్రభుని నమ్ముకొని మరి మారు మనసు పొంది దేవుని శిష్యునిగా చేరాను నేను 19 years అప్పుడు. సో ఇప్పుడు దాదాపు 45 years కన్నా ఎక్కువ అయిపోయింది యేసు ప్రభుని ఎరిగి. సో ఈ జంక్షన్లో, ఈ సమయంలో మీతో పంచుకునేది ఏంటంటే, ఎప్పుడైతే మనము యేసు ప్రభు దగ్గర కూర్చొని తను చెప్పేటటువంటి మాటలను మనము ధ్యానించి మనము శాంతి సమాధానం ఎప్పుడైతే మనం దేవుని దగ్గర నుంచి పొందుకుంటామో అప్పుడు మన పరిచర్య ఇంకా గొప్పగా ఉంటుంది. మనము దేవుని శాంతి సమాధానం పొందుకోకుండా వేరే వాళ్ళతో పంచుకోలేము. మనము మన యొక్క జీవితంలో ఫలము, యేసు ప్రభుని పోలి ఉండేటటువంటి ఫలము, ఆత్మీయ ఫలమును గనక మనము అనుభవించలేకపోతే గనక వేరే వాళ్ళతో ఆ ఫలము ఏ విధంగా మనం పంచుకోగలుగుతాం. కాబట్టి కౌన్సిలింగ్ లో ప్రత్యేకంగా మనము ఎంగేజ్ అయినప్పుడు పాస్టర్స్ లాగా మీకు ఆల్రెడీ చాలా గొప్పగా బాధ్యతలు ఉంటాయి, భారం ఉంటుంది. దానితో పాటు మీరు కౌన్సిలింగ్ చేస్తే గనక ఇంకా భారం పెరిగిపోతుంది, బర్డెన్ పెరిగిపోతుంది. కానీ నేను ఈరోజు మీతో పంచుకునేది ఏంటంటే, మీరు కౌన్సిలింగ్ చేస్తూ ఉండగా ఒకరు ఏమన్నారంటే, నేను కౌన్సిలింగ్ సెంటర్ ఓపెన్ చేయాలని అనుకుంటున్నాను, దేవుడు నాకు అలాంటి ఇన్స్పిరేషన్ ఇస్తుంటున్నాడు అనేసి పంచుకున్నారు. చాలా మంచి విషయం అది. కానీ మీతో పాటు ఇంకా కొంతమంది కౌన్సిలర్స్ ని ట్రైన్ చేసి ఆ భారాన్ని పంచుకోండి అనేసి నేను మీతో ప్రాధేయపడుతుంటున్నాను.
ఎందుకంటే గొప్ప ప్రవక్త మోషే కూడా అంతా తనే చేయాలనేసి అనుకున్నాడు. కానీ జత్రో వచ్చేసి తనగా ఫాదర్ ఇన్ లా వచ్చేసి అంతా నువ్వు చేయడం మంచిది కాదు, నీ కింద ఇంకా వేరే వాళ్ళని కూడా జడ్జి చేయడానికి వాళ్ళని ట్రైన్ చేయమని చెప్పాడు. కాబట్టి మీరు ఈ రోజు తరబీదు పొందారు. రానైనటువంటి దినాల్లో మరి మీరు కూడా ఒక అనిల్ కుమార్ గారి వారి తీర్చిదిద్దబడి ఇంకా కౌన్సిలర్స్ ని ట్రైన్ చేయాలా అనేసి మీరు కూడా దేవుని దగ్గర అలాంటి ఇన్స్పిరేషన్ కనుక పొందితే చాలా బాగుంటుంది అనేసి నేను మీతో పంచుకుంటున్నాను. ఈ మరియ వలె ప్రతిరోజు మనం దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చొని మనము దేవుని యొక్క మాటలు విని తనతో సహవాసించి మరి తన యొక్క శాంతి సమాధానము పొంది ప్రేమను యేసు ప్రభు యొక్క ప్రేమను అబ్జార్బ్ చేసుకొని వేరే వాళ్ళతో పంచుకునే ఆ శక్తిని మనం దేవుని దగ్గర నుంచి పొందుకుందాం. అది లేనిచో మన పరిచర్యలో ఫలం ఉండకపోవచ్చు, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. కాబట్టి మీరు ఎంతో మంది పంచుకున్నారు, స్ట్రెస్ చాలా పెరిగిపోతుంది. కాబట్టి మనము స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఎక్కువ మన పరిచర్య ఫ్రూట్ఫుల్ గా ఉండదు. యేసు ప్రభు కూడా ఎన్నోసార్లు తన శిష్యులని చాలు ఇంకా పరిచర్య, జనాలు వాళ్ళ మీద పడుతూ ఉన్నారు. అలాంటప్పుడు దేవుడు యేసు ప్రభు వాళ్ళందరినీ మనము వెళ్ళిపోయి ప్రార్థన చేసి కొంచెం రిలాక్స్ అయ్యి కొంచెం భోజనం చేసి మనము దేవునితో ప్రార్థన చేసుకుందాం అనేసి ఆయన వాళ్ళని దూరంగా తీసుకువెళ్ళిపోయాడు. అలాంటి రిథం మన జీవితంలో ఉంటే మినిస్ట్రీ మెడిటేషన్ మినిస్ట్రీ అలాంటి ఆ సైకిల్ ఉండకపోతే మార్తా వలె మనం డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాము. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఎవరైతే డిస్ట్రాక్ట్ అవుతారో వాళ్ళు బహుశా చాలా మంచి విషయాన్ని మనము పోగొట్టుకుంటున్నాము. Mary has chosen a good thing. I will not take it from her అని అన్నారు. సో దయచేసి మీరు ఇది గుర్తుపెట్టుకోనండి. మీ పరిచర్య దేవుడు ఇంకా గొప్పగా విస్తారణ చేయాలనేసి అనుకుంటున్నాను, ప్రార్థించుకుంటున్నాను, ఆశిస్తుంటున్నాను. కానీ ఈ మేరీ తన జీవితం ద్వారా చూపించేటటువంటి ఆ గొప్ప క్వాలిటీని, గుణగణాన్ని మనము మర్చిపోకుండా మన జీవితంలో కూడా అలాంటి మెడిటేషన్, అలాంటి ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ధ్యానించి మనము ఎదుగుతూ ఉండి పరిచర్య చేయాలనేసి ఆశిస్తుంటున్నాను. మిమ్మల్ని దేవునికి ఈ ప్రార్థన పూర్వకంగా నేను డెడికేట్ చేయాలనేసి ఆశిస్తుంటున్నాను. మరి మనందరం కళ్ళు మూసుకొని ఈ ప్రేయర్ ఆఫ్ డెడికేషన్ చేసి మనము మన యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. లెట్స్ ప్రే. పరలోకమందున మా తండ్రి, మీ పాదములకు స్తోత్రం ప్రభా. ఇదిగో ప్రభా, మరి ఈ సమయంలో ఎంతగానో కృతజ్ఞతాస్తుతులతో మీకు వందనాలు చెల్లించుచుంటున్నాము. ఈ యొక్క సహోదరులు ప్రభా అనిల్ కుమార్ వారి ద్వారా ఈ కౌన్సిలింగ్ కోర్స్ కంప్లీట్ చేసి తరబీదును పొంది ప్రభా మిమ్మల్ని ఇంకా చక్కగా అర్థం చేసుకొని ఏ విధంగా పరిచర్య చేయాలో నేర్చుకొని ప్రభా వాళ్ళు దీవించబడ్డారు. వాళ్ళ జీవితంలో ఇవన్నీ అమలుపరుచుకొని మరి వాళ్ళు చేసే పరిచర్యలో వీటన్నిటిని అప్లై చేసి ప్రభా వారి పరిచర్యలో గొప్ప ఫలమును దయచేయమని వేడుకొంచున్నాము. ఈ యొక్క ట్రైనింగ్ ని ప్రభా మీకే డెడికేట్ చేస్తూ మమ్మలను మేము మీ చేతులకు అప్పగించుకొని ప్రభా మమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపి బలపరిచి మమ్మల్ని గొప్పగా వాడుకొనమని ఆశిస్తూ ప్రార్థించుచుంటున్నాం మా తండ్రి. రానైనటువంటి దినాల్లో ఇంకా మా పరిచర్యను అభివృద్ధి పరిచి మరి ఆ పరిచర్యకు కావలసినటువంటి శక్తిని, బలాన్ని మేము మీ పాదాల ఎదుట కూర్చొని పొందుకునేలాగా మేరీలాగా ప్రభా
ఆ యొక్క శక్తిని, శాంతి, సమాధానాన్ని, ఆ యొక్క కృపను ప్రభా మేము మీ యొక్క పాదాల దగ్గర సమయం గడుపుతూ పొందుకునేలాగా దీవించమని వేడుకొంచుంటున్నాం ప్రభా. ఇదిగో ప్రభా, మరి ఈ యొక్క గ్రాడ్యుయేట్స్ ని మీరు మెండుగా దీవించి, ఆశీర్వదించి, వాళ్ళ కుటుంబాలను దీవించి, వాళ్ళ పరిచర్యను దీవించి ప్రభా, మీ యొక్క చర్చ్ని ప్రభా మరి నిర్మించమని వేడుకొంచుంటున్నాము ప్రభా. మమ్మల్ని అందరినీ మీ యొక్క రాక కొరకు సిద్ధపరచమని వేడుకొంచుంటున్నాము ప్రభా. మరి మా జీవితంలో గొప్ప ఫలాన్ని దయచేయండి. సాతాను అలాంటి సంతోషాన్ని తీసుకోకుండా మమ్మల్ని బలపరచండి. మరి వేరే వాళ్ళని కూడా బలపరిచేలాగా దీవించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. ఆమేన్. Amen. Yeah, thank you so much, Brother Santan. Yeah, thank you so much. Just మనకు 2 minutes ఏ ఉంది. ఇక మళ్ళీ మనం కంటిన్యూ అవ్వము. జస్ట్ 1 or 2 అనౌన్స్మెంట్ చేయాలని ఇష్టపడుతున్నాను. ఆల్రెడీ మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేస్తున్నాము. మీరు గ్రూప్ లో కంటిన్యూ అవ్వాలంటే మీరు ఉండండి. పీటీపీ నుంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ, పేర్ లెటర్ అలాంటివన్నీ కూడా మీకు పోస్ట్ చేస్తూ ఉంటాము. మీరు తెలుసుకోవడానికి అది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత మీరు సర్టిఫికేట్స్ నేను మీకు పోస్ట్ బై ఈమెయిల్ పంపిస్తాను. మీ యొక్క గ్రూప్లలో మీ పేరు, మీ యొక్క ఈమెయిల్ ను మీరు గ్రూప్ లో పోస్ట్ చేస్తే నేను మీకు నెక్స్ట్ 1 week లో మీకు ఇండివిజువల్ గా మీకు బై ఈమెయిల్ మీకు సర్టిఫికేట్ పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరు దయచేసి ప్రతి ఒక్కరు మీ పేరు కింద మీ ఈమెయిల్ ఐడి, ఎందుకంటే గ్రూప్ లో చాలా నేమ్స్ ఉంటాయి కాబట్టి కొద్దిగా కష్టం అవుతుంది. కాబట్టి మీరు మీ పేరు, మీ ఈమెయిల్ మెన్షన్ చేసి పోస్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జాయిన్ అయిన బ్రదర్ శాంసన్ గారికి, అదేవిధంగా నోయల్ గారికి, అనిల్ గారికి, తర్వాత మీరందరూ జాయిన్ అయినందుకు మీకు థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మిమ్మల్ని మరొకసారి కంగ్రాచులేట్ చేస్తున్నాను. మీరు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి ఈ విధంగా మీరు ఒక కౌన్సిలర్ గా మీరు ఉండబోతున్నారు. యొక్క పరిచర్లు మీరు ఎంతగానో వాడబడాలని మా ఆశ. మీరు ఆ విధంగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ సో మచ్. అన్న, మీరు వీలైతే 1 minute లో, అంటే మినిట్ కూడా లేదు, ఫోటో తీయగలిగితే తీయండి, లేదంటే దాన్ని క్లోజ్. అందరూ వీడియోస్ లో వస్తే ఫోటో తీయొచ్చు కదా. అందరు వీడియోస్ కు రావాలి. ఫాస్ట్ గా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వీడియో అయిపోతుంది. సరే అందరూ రైట్ ఫాస్ట్ మీరు కూడా తీయండి. తీస్తాను వస్తే అందరూ. జస్ట్ ఫ్రెండ్స్ కమ్ ఆన్ వీడియోస్, స్విచ్ ఆన్ యువర్ వీడియోస్ ప్లీజ్. ఫాస్ట్ గా టైం అయిపోయింది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. అనిల్ కుమార్ గారు, థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.